వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్స్ హోమ్ డీడీ. ఈరోజు వీడియో ఏంటంటే మా ట్విన్స్ చిన్ని అడుగులు వేస్తున్నారండి. సో అడుగుల్ని అరిసెల మీద నడిపిద్దామని చిన్నగా స్మాల్గా చేసామండి. సో మా మదర్ వాళ్ళు వచ్చినప్పుడు అరిసెలు తీసుకొచ్చారు. సో ఇంకా నడిపిద్దామని వాళ్ళు స్టార్ట్ చేశానండి. జస్ట్ వాళ్ళ ఫాదర్ది పంచ ఒకటి తీసుకొని వేసేసి చుట్టూ బంతిపూలది అది ఉంటుంది కదా, ప్లాస్టిక్ బంతిపూలది చుట్టూ అలా పెట్టేశానండి. పెట్టేసి ఇక అరిసెలు పేర్చుకున్నాం. 11 అరిసెలు పేర్చానండి. ఫస్ట్ బాబు పెద్దోడు కాబట్టి బాబుని నడిపిస్తున్నాను. నేను ఒకదాన్ని నడిపించాను. తర్వాత వాళ్ళ ఫాదర్ని రమ్మన్నాను. ఇద్దరం కలిసి నడిపిద్దాము మధ్యలో అని. చూడండి వాడు అడుగులు చూడండి ఎలా వేస్తున్నాడో. ఇద్దరు ఒకేసారి నడవలేదండి. పాప వచ్చేసి 14 మంత్స్కి అలా నడిచిందండి. బాబు వచ్చేసరికి ఇంకా 15-16 మంత్స్లో నడుస్తున్నాడు. అందుకే ఇద్దరికి ఒకేసారి వేద్దాంలే అని. ఇప్పుడు వాళ్ళకి 17th మంత్ రన్ అవుతుంది. ఈ మంత్లో నేను చేశానండి అరిసెల మీద నడిపించడము. అలా బాబుని నడిపిస్తున్నాము. చూడండి వాడు అడుగులు చూడండి ఎలా వేస్తున్నాడో. ఈ పాప అయితే ఇప్పుడు ప్రాపర్గా నడిచేస్తుందండి. ఇంకా సరే కాసేపు వాడిని ఆడుకొనిద్దాంలే అని ఇలా అరిసెల మీద కాసేపు ఆడుకొనిస్తున్నాం. బాబు డ్రెస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను పాపని నడిపిద్దామని ఇక పాపని తీసుకుంటున్నాను. ఇంకానే మళ్ళీ పాప కోసం మళ్ళీ అరిసెలు కొత్తగా మళ్ళీ వాడు నడిచినవి కాకుండా మళ్ళీ కొత్తగా మళ్ళీ పేర్చానండి పాపది. బాబు అంతా మెస్సీ చేసేసాడు కాబట్టి మళ్ళీ పాప కోసం మళ్ళీ అరిసెల్ని మళ్ళీ పేర్చుకుంటున్నాను ఇలాగా లైన్లో. అలా పేర్చుకొని పాపకు కూడా 11 అరిసెలు అండి. 11 అరిసెలు పెట్టుకున్నాను నేను ఇద్దరికి. 5 ఇటు మధ్యలో ఒకటి పెట్టుకున్నాను, 11 పెట్టుకున్నాను. పాప డ్రెస్ కూడా మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా దూరంగా కొంచెం అంటే వాళ్ళకి ఇప్పుడే కదా ఫస్ట్, కొంచెం దగ్గరగా అలా పెట్టుకున్నాను. చూడండి పాపని నడిపిస్తున్నాను. ఫస్ట్ నేను జస్ట్ ఊరికి అలా అడుగు వేయించాను అరిసె మీద. ఇక నెక్స్ట్ తనే కొంచెం వేసుకుంటూ వెళ్ళింది. ఇక నేను వదిలేశాను. తనకి ఆల్రెడీ ప్రాపర్గా నడవడం వచ్చేసింది అప్పటికే. బాబు కొంచెం స్లో అయ్యాడనే నేను ఇంకా ఇది స్టార్ట్ చేయలేదు. అందరికీ తెలుసు ఇది అరిసెల మీద నడిపిస్తారని. లేట్గానే స్టార్ట్ చేశాను. అందుకే తను ప్రాపర్గానే నడిచేస్తుంది. అది తొక్కుకుంటూ అలా నడుస్తుంది. మళ్ళీ నేను ఒకసారి అరిసె మీద తొక్కిద్దామని మళ్ళీ నేను పట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ని పిలిచి ఇద్దరము నడిపించామండి. మళ్ళీ ఒకసారి ఇద్దరం పట్టుకొని నడిపిద్దాము అని ఇక ఇద్దరం పట్టుకొని నడిపించాము. ఇది ఉంది. ఇలా మా బాబుది అడుగులకి అరిసెలు. ఇలా జరిగింది. ఇదిగోండి పాప ప్రాపర్గా నడుస్తుంది. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా అలా వదిలేసామండి. ఇద్దరు కాసేపు ఆడుకున్నారు, తిన్నారు, కొంచెం అలా చిన్న బైట్ చేశారు అంతే, చిన్నగా కొంచెమే. అది మరీ స్వీట్ కదండి, ఎక్కువ పెట్టకూడదు కదా. అందుకని కొంచెం అలా బైట్ తిన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.